హాయ్, దిస్ ఇస్ అమర్ రాజా నరేష్, ఫ్యాకల్టీ ఆఫ్ బయోసైన్స్ ఫ్రమ్ శ్రీకాకుళం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ జీవశాస్త్రంలోని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ముఖ్యమైన జీవశాస్త్ర అంశాలు, అదేవిధంగా ఆ ఉదాహరణలు నేర్చుకుందామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏకలింగ పుష్పాలకి ఉదాహరణ ఏంటి, ద్విలింగ పుష్పాలకు ఉదాహరణ ఏంటి, ప్రోటీన్ లభించే ఆహార పదార్థాలకు ఉదాహరణ ఏంటి, అలాంటి అంశాలు నేర్చుకుందాం. గ్యారంటీగా మీకు ఎగ్జామ్లో బాగా యూజ్ అవుతుందని నమ్ముతున్నానండి. మ్యాక్సిమం ఒక 2 మార్కులు కవర్ అవుతాయండి. స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి, అదేవిధంగా ఎస్జిటికి 1 మార్క్ కవర్ అవుతుంది. 2 బిట్స్ గ్యారంటీ వస్తాయి. ఈ కాన్సెప్ట్ అంత ఇంపార్టెంట్. క్లియర్ కదండి? మరి వీడియో ప్రారంభించే ముందు చిన్న అంశం అండి, ఒకసారి చూడండి. చిన్న అంశం, టార్గెట్ డిఎస్సి 2026 ఆంధ్రప్రదేశ్లో ఉగాది కానుకగా డిఎస్సి నోటిఫికేషన్ అయినా రావచ్చు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్లో డిఎస్సి కోసం అందులో ఇచ్చి తర్వాతే నోటిఫికేషన్ రావచ్చు అండి. మనం రెడీగా ఉండాలి. కాబట్టి ఇక్కడ నరేష్ బయోసైన్స్ యాప్ అనేది ప్లేస్టోర్లో ఉందండి. మీరు యూట్యూబ్లో నరేష్ బయోసైన్స్ యూట్యూబ్ ఛానల్లో నేను కొన్ని వీడియోస్ ఫ్రీగా పెట్టాను, చూడండి. మీకు నచ్చితే ప్లేస్టోర్లోకి వెళ్ళి నరేష్ బయోసైన్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మరి వివిధ రకాల ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిఎస్సికి సంబంధించి కోర్సు చూడండి. అంతా న్యూ సిలబస్ అండి. 100% అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించిన వీడియోస్. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అండి. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ 999 రూపాయలు మాత్రమే. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ బాటనీ జువాలజీ అకాడమీ టెక్స్ట్ బుక్లో ప్రతి అంశం కవర్ చేస్తూ ప్రయోగాలు కూడా మీకు బిట్టు రూపంలో ఏ విధంగా ఇస్తాడో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. క్లియర్ కదండి? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఏ బయాలజీ టెస్ట్ సిరీస్ అండి, 699 రూపాయలు. టెస్ట్ సిరీస్ అంటే జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఎడ్యుకేషన్ సైకాలజీ, కంటెంట్ అండ్ మెథడాలజీ అంతా 2025-26 సిలబస్కి అనుగుణంగా టెస్టులు తయారు చేశామండి. 1800కు పైగా టెస్టులు ఉన్నాయి. అవి కేవలం 699 రూపాయలకి. అటెంప్ట్స్ కూడా ఒక టెస్ట్కి 5 అటెంప్ట్స్ ఇచ్చామండి. అంటే అటెంప్ట్ 1, అటెంప్ట్ 2, అటెంప్ట్ 3, అటెంప్ట్ 4, అటెంప్ట్ 5 అనే ఫోల్డర్ క్రియేట్ చేసి అదే బిట్ మళ్ళీ అప్లోడ్ చేయడం జరిగిందండి. క్లియర్ కదండి? నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఎస్జిటి బయాలజీ 199 రూపాయలు. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బయాలజీ కంటెంట్ మొత్తం కేవలం 199 రూపాయలకు అందించడం జరిగింది. ఏపీ బయాలజీ ప్రాక్టీస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండి, అతి కఠినమైన లెవెల్ 3 ప్రాక్టీస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కేవలం 49 రూపాయలే. మీకు నచ్చితే ప్లేస్టోర్లోకి వెళ్ళి నరేష్ బయోసైన్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. క్లియర్ కదండి? ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే ఉదాహరణల గురించి మాట్లాడదామండి. మనకు ఫస్ట్ మనం 6th క్లాస్ కోసం మాట్లాడదామండి. క్లాస్ ఒకసారి చూడండి. 6వ తరగతిలో మనకి బయాలజీకి సంబంధించిన మొదటి పాఠ్యాంశం ఆహారములోని అంశాలు అండి. కాన్సెప్ట్ చూడండి, ఆహారములోని అంశాలు. ఈ ఆహారంలోని అంశాల ఉదాహరణలు చూద్దామండి. మనకి ఇక్కడ పిండి పదార్థాలకి ఉదాహరణ ఏంటి, ప్రోటీన్లకి ఉదాహరణ ఏంటి ఇచ్చాడు. కరెక్ట్ వినండి మీరు. నేను టోటల్గా లెసన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓన్లీ ఉదాహరణలు అండి. పిండి పదార్థాలు, పిండి పదార్థాలకి మనకు ఉదాహరణగా ఇక్కడ బియ్యం ఇచ్చాడండి, అదే వరి అండి. వరి, అదేవిధంగా మొక్కజొన్న, దానితో పాటు గోధుమ, దానితో పాటు జొన్నలు, సజ్జలు, బంగాళాదుంప, చిలగడ దుంప, కాన్సెప్ట్ చూడండి. అదేవిధంగా పుచ్చకాయ, అదేవిధంగా బొప్పాయి కూడా ఇచ్చారండి. బొప్పాయి, మామిడి, చెరకు, ఇలా రకరకాలు ఉన్నాయండి. సింపుల్గా ప్రధాన ధాన్యాలలో ఎక్కువగా ఎవరంటే పిండి పదార్థాలు ఉంటాయండి. మనకి టెక్స్ట్ బుక్లు ఇచ్చిన ఉదాహరణలు మాత్రమే చెప్తున్నా, గమనించండి. మరి పిండి పదార్థాల తర్వాత మనకి ఏం ఉదాహరణలు తీసుకోవాలండి? ప్రోటీన్లు. అంటే ఇక్కడ ప్రోటీన్లు లభించే వనరులు చూద్దాం. ప్రోటీన్లు అనేవి మొక్కల నుండి లభిస్తాయండి. మొక్కలు, అదేవిధంగా జంతువుల నుండి కూడా ప్రోటీన్లు లభిస్తాయి. కాన్సెప్ట్ చూడండి. మొక్కల నుండి లభించే ముందు చూద్దామండి ఒక్కసారి. పప్పు ధాన్యాలండి డైరెక్ట్గా. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? పెసర, అదేవిధంగా మినుములు, అదేవిధంగా కందిపప్పు అన్నారండి, కందులు, అదేవిధంగా సోయా చిక్కుడు అన్నారండి, సోయా చిక్కుడు. దానితో పాటు ఇక్కడ పప్పుదాలని చెప్పాను కదండి,
చిక్కుడు, బఠానీ, ఇలాగ మొత్తం పప్పు ధాన్యాలకు సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ మొక్కల నుండి లభించే వనరులండి ప్రోటీన్లకు సంబంధించి. మరి జంతువుల నుంచి చూద్దామండి. జంతువుల నుండి పాలు, అదేవిధంగా గుడ్లు, అదే మాంసం, అదేవిధంగా చేపలు, దానితో పాటు పన్నీరు అండి. ఇవి ప్రోటీన్లకు సంబంధించిన వనరులండి. మొక్కల నుంచి వచ్చేవేంటి, జంతువుల నుంచి వచ్చేవేంటి. నెక్స్ట్ మనం క్రొవ్వుల కోసం చూద్దామండి. క్రొవ్వులండి కాన్సెప్ట్ కరెక్ట్ వినండి. క్రొవ్వులు లభించే వనరులు ఇక్కడ కూడా సేమ్ అండి, మొక్కల నుండి లభించేవి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పప్పు ధాన్యాలకు ఉదాహరణ తెలుసు. ఆ పప్పు ధాన్యాల ఉదాహరణకి నూనె అని యాడ్ చేస్తాడు అనుకోండి, 100% క్రొవ్వులు. ఫర్ ఎగ్జాంపుల్ సోయా చిక్కుడు నూనె అంటే క్రొవ్వు అండి. సోయా చిక్కుడు అంటే ప్రోటీన్లు. చూద్దామండి ఇక్కడ వేరుశెనగ. చూడండి, వేరుశెనగ పప్పు ధాన్యమే, కానీ మనకిచ్చిన సిలబస్లో వేరుశెనగ, నువ్వులు అనేవి క్రొవ్వులకు సంబంధించిన వనరులు ఇచ్చాడండి, అవే నేర్చాలి. అదేవిధంగా బాదం పప్పు, బాదం, దాంతోపాటు పొద్దు తిరుగుడు నూనె, అదేవిధంగా కొబ్బరి నూనె, సోయా చిక్కుడు నూనె, అదేవిధంగా ఆవ నూనె అండి. ఇలా నూనె అని పదం వచ్చింది అనుకోండి, 100% క్రొవ్వులని పెట్టాలి. నెక్స్ట్ మనకి జంతువుల నుండి కూడా క్రొవ్వులు లభిస్తాయంట. చూద్దామండి ఒక్కసారి జంతువుల నుండి లభించే వనరులు ఒకసారి చూద్దాం. జంతువుల నుండి చూడండి ఒక్కసారి. సేమ్ అండి, పాలు, గుడ్లు, మాంసం, చేపలు, వెన్న, నెయ్యి, ఇవన్నీ కూడా జంతువులు లభించే వనరులండి. అక్కడ చూడండి ప్రోటీన్లో పాలు, గుడ్లు, మాంసం, చేపలు, పన్నీర్ అయితే ప్రోటీన్లు. అక్కడ పన్నీర్ ఇవ్వలేదండి. మనం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ ఓన్ నాలెడ్జ్ కాదండి, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కావాలి. క్లియర్ కదండి. ఇవి పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులకు ఉదాహరణ, మన టెక్స్ట్ బుక్ ఉదాహరణలు అండి. ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి. మనకి విటమిన్ ఏ లభించే వనరులు ఉన్నాయండి. కరెక్టే వినండి. విటమిన్ ఏ అంటే విటమిన్ ఏ ఆహార పదార్థాల నుంచి లభిస్తాయి అంటే విటమిన్ ఏ లభించే ఆహార ఉదాహరణలు. మన టైటిల్ ఏంటండి, ముఖ్యాంశాలు, ఉదాహరణలు అన్నాం. ఓకే కదండి. కరెక్ట్గా చూడండి. విటమిన్ ఏ ఒకటి బొప్పాయి అండి, బొప్పాయి. అదేవిధంగా క్యారెట్ అండి, క్యారెట్. అదేవిధంగా మామిడి ఇచ్చాడు, మామిడి. అదేవిధంగా పాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా చేప నూనె, చేపలు కూడా ఇవ్వడం జరిగిందండి. మరి మొత్తం మనం నేర్చుకోవాలి, తప్పదు. బొప్పాయి, క్యారెట్, మామిడి, పాలు, చేప, ఇంకా ఉండొచ్చు. ఇది మామూలుగా మీరు నేర్చుకోవచ్చు. క్లియర్ కదండి. నెక్స్ట్ విటమిన్ ఏ అండి ఇది. నెక్స్ట్ విటమిన్ సి. విటమిన్ సి లభించే వనరులు సిట్రస్ జాతులు అండి, పుల్లని జాతులు మీకు తెలుసు. ఒకటి ఉసిరి, అదేవిధంగా నిమ్మ, నారింజ, టెక్స్ట్ బుక్ ఉదాహరణలు అండి ఇవి. జామ, టొమాటో, పచ్చిమిర్చి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది చూసుకోండి, ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ మీకు. పచ్చిమిర్చి ఈ విటమిన్ సి లభించే వనరులు అండి. పచ్చిమిర్చి పుల్లగా ఉండదు అనుకోకూడదు. ఇక్కడ మన టెక్స్ట్ బుక్ ఉదాహరణ పచ్చిమిర్చి ఇచ్చాడు కాబట్టి తప్పకుండా నేర్చాలి, తప్పదు మరి అక్కడ. క్లియర్ కదండి. నెక్స్ట్ మనకి విటమిన్ డి అండి. విటమిన్ డి లభించే వనరులు చూడండి. ఇక్కడ విటమిన్ డి లభించే వనరులు పాలు, అదేవిధంగా గుడ్లండి, పాలు, అదేవిధంగా గుడ్లు. దానితో పాటు కాలేయంలో కూడా లభిస్తాయండి. కాడు చేప, లివర్ ఆయిల్ లభిస్తాయి. దానితో పాటు మనకి పాలు, గుడ్లు, మాంసం, చేపల్లో కూడా విటమిన్ డి లభిస్తుందండి. చేపల్లో కూడా ఇక్కడ విటమిన్ లభిస్తుంది. క్లియర్ కదండి. ఇవి విటమిన్ల కోసం మన టెక్స్ట్ బుక్లు ఉదాహరణలు అండి. నెక్స్ట్ మనకి ఖనిజ లవణాల కోసం ఇచ్చాడండి. చూద్దాం ఒక్కసారి. ఖనిజ లవణాలు. ఖనిజ లవణాల్లో మనకు మొట్టమొదటి ఇచ్చింది అయోడిన్ అండి. కాన్సెప్ట్ చూడాలి. అయోడిన్ ఇచ్చాడు మనకి. అయోడిన్ పక్కన కొన్ని బొమ్మలు ఇచ్చాడండి, దాని నుంచి బిట్టు తీసుకురావడం జరిగింది. అయోడిన్ లభించే వనరులు ఒకటి ఉప్పు అండి, తెలిసిందని. సెకండ్ వన్ అల్లం, థర్డ్ వన్ చేపలు,
అదేవిధంగా రొయ్యలండి, అంటే సముద్రపు చేపలు, సముద్రపు రొయ్యలు అని అర్థం. క్లియర్ కదండి. నెక్స్ట్ మనకి పాస్పరస్ అండి, భాస్వరం ఇచ్చాడు, చూద్దామండి ఒక్కసారి. పాస్పరస్, పాలు, అదేవిధంగా అరటి పండ్లు, అదేవిధంగా పచ్చిమిర్చి అండి. ఓకే కదండి, పాలు, అరటిపండ్లు, పచ్చిమిర్చిలో పాస్పరస్ లభిస్తుందట. అదేవిధంగా మనకి ఐరన్ ఇచ్చండి, ఐరన్, ఆకుకూరలు, అదేవిధంగా యాపిల్, అదేవిధంగా కాలేయం. కరెక్ట్ ఏమిటండి, నోట్ చేసుకోండి మీరు ఉదాహరణలన్నీ. గ్యారంటీ మీకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి, కలుస్తాయండి. నెక్స్ట్ మనకి ఇచ్చింది ఇక్కడ కాల్షియం అండి. టెక్స్ట్ బుక్ ఉదాహరణ మాత్రమే ఇవి. కాల్షియం అనేది పాలు, గుడ్డులో ఎక్కువగా లభిస్తుందండి. ఇవి మనకి 6th క్లాసులో మొదటి పాఠ్యాంశమైన ఆహారంలోని అంశాలు అనే పాఠ్యాంశం యొక్క ఉదాహరణలు అండి. క్లియర్ కదండి. మరి నెక్స్ట్ మనం 2వ పాఠ్యాంశం కోసం చూద్దామండి. ఇక్కడ ఇచ్చే 2వ పాఠ్యాంశం మొక్కల గురించి తెలుసుకోవడం. మొక్కలు గురించి తెలుసుకోవడం, మొక్కల గురించి తెలుసుకోవడం అన్నారండి. ఈ మొక్కల గురించి తెలుసుకోవడంలో మనకి ఫస్ట్ గుల్మాలకి ఉదాహరణలు ఇచ్చాడండి. మళ్ళీ చెప్తున్నా, ఆ గుల్మాల్ అంటే ఏంటో మనకి వేరే వీడియోలో ఉంది. గుల్మాలకి ఉదాహరణ మన టెక్స్ట్ బుక్ ఉదాహరణ టొమాటో అండి. 6th క్లాస్లో ఉండే గుల్మాలకు ఉదాహరణ టొమాటో. మళ్ళీ 3rd క్లాస్లో వేరేది ఉంటుంది, మనకు అనవసరం. గుల్మాలు. నెక్స్ట్ మనకి పొదలకి ఉదాహరణ ఇచ్చాడండి. పొదలకి ఉదాహరణ నిమ్మ అండి. పొదలకి ఉదాహరణ నిమ్మ. నెక్స్ట్ మనకి వృక్షాలు లేదా చెట్లు అండి. వృక్షాలకు ఉదాహరణ మనకి మామిడి ఇచ్చాడండి, మామిడి చెట్టు. దాంతోపాటు పాకే మొక్కలండి, పాకే మొక్కలు గుర్తుపెట్టుకోండి. పాకే మొక్కలకు ఉదాహరణ మనకి ఇచ్చింది గుమ్మడి, సొర అండి. ఓన్లీ 6th క్లాస్ గుమ్మడి, సొర. దాంతోపాటు లాస్ట్కి మనకి ఎగబ్రాకే మొక్కలండి. ఎగబ్రాకే మొక్కలకు మనకి ఇచ్చిన ఉదాహరణ ద్రాక్ష, అదేవిధంగా మనీ ప్లాంట్ అండి. ద్రాక్ష, అదేవిధంగా మనీ ప్లాంట్, ఇవి మనకి ఉదాహరణలు ఇచ్చాడండి. తరువాత మనకి ఇదే పాఠ్యాంశంలో మనకు చూడండి జాలాకార ఇణిల వ్యాపనానికి ఉదాహరణ ఇచ్చాడు. జాలాకార ఇణిల వ్యాపనానికి ఉదాహరణ ఇచ్చాడండి. అదేవిధంగా సమాంతర ఇణిల వ్యాపనం కూడా ఉదాహరణ ఇచ్చాడండి. జాలాకార ఇణిల వ్యాపనం దశల బీజ మొక్కలు ఉంటుంది. ఇక్కడ ఉదాహరణ మీరు బఠానీ అని రాసుకోవచ్చు. అదే లేదా చిక్కుడు, మీ ఇష్టం, బఠానీ లేదా చిక్కుడు. సమాంతర ఇణిల వ్యాపనంకి ఏకదళ బీజాలు కాబట్టి గడ్డని ఇచ్చాడండి మనకు ఉదాహరణ టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ మనకి ఇదే పాఠ్యాంశంలో తల్లి వేరు వ్యవస్థకి ఉదాహరణ ఇచ్చాడండి. గుర్తుపెట్టుకోండి, నువ్వులు ఉదాహరణ చెప్తున్నా. అదేవిధంగా పీచు లేదా గుబురు వేరు వ్యవస్థకు కూడా ఉదాహరణ ఇచ్చాడండి. పీచు లేదా గుబురు వేరు వ్యవస్థ. ఈ గుబురు వేరు వ్యవస్థ లేదా తల్లి వేరు వ్యవస్థ, ఇంకోటి పీచు వేరు లేదా గుబురు వేరు వ్యవస్థ, ఈ రెండింటికి ఉదాహరణ ఇచ్చాడండి. దీనికి ఉదాహరణగా మనకి శనగ ఇచ్చాడండి. పీచు వేరు వ్యవస్థకు ఉదాహరణగా మొక్కజొన్న ఇవ్వడం జరిగింది. మొక్కజొన్న అనేది ఏకదళ బీజ మొక్క, మరి శనగ అనేది ద్విదళ బీజ మొక్క. క్లియర్ కదండి. మరి ఇదే లెసన్లో మనకి ఇంకొక అంశం ఇచ్చాడండి. వేరులో తినే భాగాలు ఇచ్చారండి. బీట్రూట్, క్యారెట్, ముల్లంగి. ఓకేనండి. ఇక్కడ చిలకడ దుంప, ఇవన్నీ కూడా వేరులో తినే భాగాలండి. ఇది మొక్కల గురించి తెలుసుకోవడం అనే పాఠ్యాంశం 6th క్లాసులో బయాలజీకి సంబంధించిన 2వ పాఠ్యాంశం. ఇప్పుడు 3వ పాఠ్యాంశం చూడండి, శరీర కదలికలు. ఈ ఉదాహరణలన్నీ ఒకే దగ్గర రాసుకోండి, బిట్టుపోదు. శరీర కదలికలు మనకి కీళ్ళు రకాలు ఇచ్చారండి. దానికోసం మాట్లాడుతూ ముందు మనకి కీళ్ళులో బంతె గిన్నె కీళ్ళు అన్నారండి. అంటే బంతె గిన్నె కీళ్ళకి ఉదాహరణగా మనకి ఏం చెప్పారో చూద్దామండి ఒక్కసారి. భుజం, అదేవిధంగా తుంటి భాగం. మీకు మళ్ళీ చెప్తున్నా, బంతె గిన్నె కీళ్ళు అంటే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను, వాటి ఉదాహరణలు చూస్తున్నాం అంతే. సెకండ్ వన్ బొంగరపు కీళ్ళు అండి.
బొంగరపు కీళ్ళు. బొంగరపు కీళ్ళకు ఉదాహరణ మనకి మెడ అని ఇచ్చాడండి, మెడ. నెక్స్ట్ చూడండి మడతబందు కీళ్ళు అండి. టెక్స్ట్ బుక్ ఉదాహరణ మాత్రమే. మడతబందు కీళ్ళకి మోచేయి మోకాలు అండి, మోచేయి అదేవిధంగా మోకాలు. నెక్స్ట్ మనకి కదలని కీళ్ళు ఇచ్చాడండి, కదలని కీళ్ళు అని ఇచ్చాడు. కదలని కీళ్ళు పై దవడ, పై దవడ, తల యొక్క మిగిలిన భాగాలు కలిసే చోట ఇండైరెక్ట్గా చెప్పండి పుర్రె, పుర్రె అని ఇవ్వడం జరిగిందండి. ఇది మన కీళ్ళు కోసం ఇచ్చే ఎగ్జాంపుల్స్. తర్వాత మనకి మృదులాస్థి కోసం ఇచ్చాడండి ఎగ్జాంపుల్, ఒకటి ఇచ్చాడు. మృదులాస్థికి ఉదాహరణ చెవి దప్ప అండి, మృదులాస్థికి ఉదాహరణ చెవి దప్ప. ఈ చెవి దప్ప మృదులాస్థికి ఉదాహరణ. క్లియర్ కదండి. ఇక్కడ మనకి శరీర కదలికలు ఇచ్చిన ఉదాహరణలు అండి ఇవి. క్లియర్. మరి వానపాములో చలనాలు, చేపలో చలనాలు ఉదాహరణలు అక్కడ లేవండి, కాబట్టి ఇది ఓన్లీ ఉదాహరణ మాత్రమే మీకు ఇక్కడ చెప్పడం జరిగింది, గమనించండి. క్లియర్ కదండి. నెక్స్ట్ మనం ఈ 6th క్లాస్లో లాస్ట్ క్లాస్ అండి బయాలజీకి సంబంధించి సజీవులు, లక్షణాలు మరియు ఆవాసాలు. ఇక్కడ మనకి సజీవ అంశాలకు ఉదాహరణ, నిర్జీవ అంశాలకు ఉదాహరణ ఇచ్చాడండి. సజీవ అంశాలకు ఉదాహరణ ముందు చూద్దాం మనం. సజీవులకు ఉదాహరణ మొక్కలు, దానితో పాటు జంతువులు. మరి నిర్జీవులకు ఉదాహరణ, నిర్జీవులకు ఉదాహరణ ఇక్కడ రాళ్ళు, అదేవిధంగా మృత్తిక, దానితో పాటు వర్షపాతం, దానితో పాటు ఉష్ణోగ్రత, సూర్యరశ్మి, గాలి. ఇవి నిర్జీవులకు ఉదాహరణ. ఇక్కడ మనకి ఎడారిలో పెరిగే జీవికి ఉదాహరణ ఒంటె ఇచ్చారండి. ఎడారి జీవి ఒంటె తెలిసింది, ఎడారి మొక్క కాక్టస్ ఉదాహరణ మీకు తెలుసును. ఇక్కడ మనకి భౌమ్య ఆవాసాల కోసం ఉదాహరణ ఇచ్చాడండి. భౌమ్య ఆవాసాలు కరెక్ట్గానండి. భౌమ్య ఆవాసాలకు ఉదాహరణ ఇచ్చాడు. అవి ఏంటంటే అవి పర్వతాలు, తీర ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు, దానితో పాటు ఎడారులు, దానితో పాటు గడ్డి భూములు అండి, గడ్డి భూములు ఇవి ఇచ్చాడండి. మరి జల ఆవాసాలకు ఉదాహరణ సముద్రాలు, మహాసముద్రం, చెరువులు, అవి తెలిసిందని కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ పర్వత ప్రాంతాల్లో పెరిగే కొన్ని జీవులకు మనకి ఇచ్చాడు ఉదాహరణ. అది చూద్దామండి. అవి ఏంటంటే అవి మంచు చిరుతలు అండి, దట్టమైన బొచ్చు కలిగే జీవి. అదేవిధంగా పర్వత ప్రాంతాల్లో పొడవైన వెంట్రుకలు కలిగి ఉండే జీవి ఉందండి, జడల బర్రె, జడల బర్రె. అదే పర్వత ప్రాంతాల్లో బలమైన గిట్టలు కలిగే జీవి ఉందండి, కొండగొర్రె. ఇవన్నీ కూడా ఉదాహరణ కాబట్టి నేర్చుకోవాలి. పర్వత ప్రాంతాల్లో మరి గడ్డి భూములు నివసించే జీవులు 2 ఇచ్చాడండి, సింహము, అదేవిధంగా జింక. ఇవి గడ్డి భూముల్లో నివసించే జీవులండి. అదేవిధంగా మహాసముద్రాలు నివసించే మొప్పలు కలిగి ఉండే 2 జీవులకు ఉదాహరణ చూడండి, ఇంపార్టెంట్వి. స్క్విడ్లు, అదేవిధంగా ఆక్టోపస్లు. ఈ 2 కూడా మొప్పలు కలిగి ఉంటాయండి. మహాసముద్రాల్లో ఉండే మొప్పలు కలిగి ఉండే జీవులు ఇవి. మనకి ఇచ్చే ఉదాహరణ స్క్విడ్లు, ఆక్టోపస్లు. ఇదే విధంగా డాల్ఫిన్లు, నీటి తిమింగలాలండి. డాల్ఫిన్లు, నీటి తిమింగరాలు శ్వాస రంధ్రాలు కలిగి ఉండే జీవులకు ఉదాహరణ అండి. శ్వాస రంధ్రాలు కలిగి ఉండే జీవులకు ఉదాహరణ స్క్విడ్లు, డాల్ఫిన్లు, నీటి తిమింగలాలు. క్లియర్ కదండి. ఇది మనకి 6th క్లాస్ వరకు ఉండే ఉదాహరణలు అండి. ఇప్పుడు మనం 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉండే ఉదాహరణల గురించి డిస్కస్ చేద్దాం. క్లియర్ కదండి. నెక్స్ట్ ఇప్పుడు 7th క్లాస్ బయాలజీలోని ఉదాహరణలు చూద్దామండి. ఒకసారి చూడండి. 7th క్లాస్లో మొట్టమొదటి లెసన్ మొక్కలలో పోషణ అండి. ఇక్కడ చూడండి, మొక్కలలో పోషణ.
ఇక్కడ మనకి ఉదాహరణగా కొన్ని ఇచ్చాడండి. ఇక్కడ చూద్దాం. 7th క్లాస్ ఉండే ప్రతి పాఠ్యాంశం 10th క్లాస్ న్యూ సిలబస్లో ఉంది. ఆ 10th క్లాస్ న్యూ సిలబస్లో వచ్చిన ఉదాహరణలు 7th వచ్చే ఉదాహరణలు ఇక్కడే చూద్దాం. క్లియర్ కదండి? చూద్దాం ఒకసారి అండి. స్వయం పోషకాలకి ఉదాహరణగా మనకి ఫస్ట్ ఉందండి. స్వయం పోషకాలు కాన్సెప్ట్ చూడండి. స్వయం పోషకాలకి ఉదాహరణ ఆకుపచ్చని మొక్కలు, ఆకుపచ్చని మొక్కలు, అదేవిధంగా శైవలాలు అండి. ఇవి స్వయం పోషకాలకి ఉదాహరణ. ఇక్కడ మనకి పరపోషకాలకి ఉదాహరణ చూద్దామండి. కొంచెం ఇంపార్టెంట్. పరపోషణలో ఒకటి పరనజీవనానికి ఉదాహరణ, చాలా ఇంపార్టెంట్. పరనజీవనానికి ఉదాహరణ కస్కుట అండి. కస్కుట. దీనికి ఇంకొక పేరు బంగారు తీగ, దీనికి ఇంకొక పేరు డాడర్. 10th క్లాస్లో కూడా ఉంది, ఇక్కడే కలుపుతున్నా. నెక్స్ట్ పూతికాహారులకు ఉదాహరణ లేదా పూతికాహార జీవనం అండి. గుర్తుపెట్టుకోండి, పూతికాహార జీవనం జరిపే జీవులకు ఉదాహరణ పూతికాహార జీవనం జరిపే జీవులకి ఉదాహరణ అండి. ఇక్కడ శిలీంధ్రాలు అండి. పూతికాహార జీవనం జరిపే జీవులకు ఉదాహరణ శిలీంధ్రాలు. ఆ శిలీంధ్రాలు ఎవరంటే రైజోపస్, బ్రెడ్ మౌల్డ్ అండి. బ్రెడ్ మౌల్డ్, దీనికే రైజోపస్ అంటారండి. రైజోపస్. దీనికి ఇంకొక పేరు బూజు అండి. బూజులు. ఇవి దీంతో పాటు పూతికాహారులకు ఉదాహరణగా మనం పుట్టగొడుగులు కూడా చెప్పుకోవచ్చండి. అదేవిధంగా ఈస్టు అండి. మరి పరణజీవనం జరిపే మొక్కలేవి, పరణజీవనం జరిపే జంతువులు కూడా ఉన్నాయండి. 10th క్లాస్ ఇచ్చాడు మనకి. పరణజీవనం జరిపే జంతువులు నల్లులు, పేలు, ఇవి జలగలు, ఇవన్నీ పరణజీవనం జరుపుతాయండి. నెక్స్ట్ పూతికాహారులు అయ్యింది. నెక్స్ట్ మనకి సహజీవనానికి ఉదాహరణకు ఇచ్చారండి. చూద్దాం ఒకసారి. సహజీవనం కాన్సెప్ట్ చూడండి. సింబయాసిస్. 10th క్లాస్ కూడా ఎక్కడే చెప్తున్నా, గమనించండి. సహజీవనం జరిపే జీవులకు ఉదాహరణ ఒకటి లైకేన్లు అండి. లైకేనులు. అదేవిధంగా వేరు మరియు కొన్ని శిలీంధ్రాల మధ్య కూడా సహజీవనం జరుపుతుంది. అదేవిధంగా లెగ్యూమినేసి కుటుంబపు మొక్కలు అండి. లెగ్యూమినేసి కుటుంబపు మొక్కలు చాలా ఇంపార్టెంట్, ఇవి చూసుకోండి. కుటుంబం మొక్కలు. అదేవిధంగా ఒక బ్యాక్టీరియా అండి. బ్యాక్టీరియా పేరు రైజోబియం అనే బ్యాక్టీరియా మధ్య కూడా సహజీవనం జరుగుతుంది. నెక్స్ట్ మనకి కీటకాహార జీవనం ఇచ్చారండి. కీటకాహార జీవనం ఉదాహరణ ఒకే ఒక ఉదాహరణ ఇచ్చారండి మనకి 10thలో నెపంథీస్. 7thలో కూడా ఇచ్చారండి. చూడండి ఒకసారి. నెపంథీస్, దానికి ఇంకో పేరు పిచ్చర్ ప్లాంట్. ఇవి కీటకాహార జీవనం జరిపే జీవులకు ఉదాహరణ. ఇక్కడ మొక్కల్లో పోషణ గురించి మనకిచ్చే అంశాలు ఇవ్వండి. నెక్స్ట్ మనకి 7th క్లాసులో బయాలజీ పరంగా 2వ లెసన్ జంతువుల్లో పోషణ. చూడండి, జాంతో బాక్స్ అంటారు యాక్చువల్గా. అది మానవుడిలో పోషణ అండి యాక్చువల్గా, మనకు తెలిసిందని. అంటే ఇక్కడ జీవి శరీరం వెలుపలే ఆహార మొక్కలు చేసి లోపల తీసుకుంటే పూతికాహార పోషణ. దానికి ఎగ్జాంపుల్ శిలీంధ్రాలు మీకు తెలిసింది. మరి ఇక్కడ జంతువుల్లో పోషణలో మనకి గడ్డి తినే జంతువుల పోషణకు ఉదాహరణ శాకాహారులు, తెలిసిందే. చిన్న అంశం ఉందండి ఇక్కడ. అంధనాళం అనే ఒక ప్రత్యేకమైన భాగాన్ని కలిగిన జీవులకు ఉదాహరణ కుందేలు అండి. అదేవిధంగా గుర్రం. మనకి ఈ టెక్స్ట్ బుక్లు ఇచ్చిన ఉదాహరణ నేను చెప్తున్నాను. కుందేలు మరియు గుర్రం. దాంతోపాటు 10th క్లాసులో జీర్ణక్రియకు సంబంధించిన ఒక ఉదాహరణ ఇచ్చాడు, ఇక్కడే చెప్పేస్తున్నా. పొడవైన చిన్న ప్రేగు కలిగి ఉండే జీవులకు ఉదాహరణ శాకాహారులు అండి. శాకాహారులు. పొడవు తక్కువ పొడవు కలిగిన చిన్న ప్రేగు కలిగిన ఎవరంటే మాంసాహారులు అండి. తక్కువ పొడవు కలిగిన చిన్న ప్రేగుని ఎవరికంటే మాంసాహారులు కలిగి ఉంటాయి. క్లియర్ కదండి? మరి మిథ్యాపాదాల ద్వారా ఇదే లెసన్ అండి. మిథ్యాపాదాల ద్వారా ఆహార సేకరణ జరిపే జీవి అమీబా. శైలికల ద్వారా ఆహార సేకరణ జరిపే జీవి పారామీసియం. ఇవన్నీ ఉన్నాయండి. మరి జీర్ణాశయం ద్వారా ఆహారాన్ని గ్రహించేది, అంటే తన జీర్ణాశయాన్ని నోటి ద్వారా బయటికి పంపిస్తుందండి సముద్ర నక్షత్రం. చూడండి ఎంత మంచి బిట్స్ ఉన్నాయో. సముద్ర నక్షత్రం.
ఇవన్నీ కూడా మనకు జంతువుల్లో పోషణలో ఉండే కొన్ని ఉదాహరణలు అండి, కొన్ని ఉదాహరణలు. క్లియర్. నెక్స్ట్ మనకి ఇదే సెవెంత్లో జీవులలో శ్వాసక్రియ. జీవులలో శ్వాసక్రియ, దీనికి సంబంధించిన ఉదాహరణలు ఇచ్చాడు చూడండి ఒకసారి. అక్కడ ఏంటంటే వాయు సహిత శ్వాసక్రియ జరిపే జీవులకు ఉదాహరణ ఇచ్చాడండి. వాయు సహిత శ్వాసక్రియ జరిపే జీవులకు ఉదాహరణ మొక్కలు, అదేవిధంగా జంతువులు అండి. నెక్స్ట్ అండి చూడండి, రెండోది ఇంపార్టెంట్, ఇది అవాయు శ్వాసక్రియ లేదా వాయురహిత శ్వాసక్రియ జరిపే జీవులకు ఉదాహరణగా మనకి ఈస్టు అండి. ఈస్టు, అదేవిధంగా కొన్ని బాక్టీరియాలు కాన్సెప్ట్ ఏనండి, అదేవిధంగా కొన్ని కండరాలను ఇచ్చాడండి. ఇవి అవాయు లేదా వాయురహిత శ్వాసక్రియ జీవులకు ఉదాహరణ. ఇక్కడ మనకి ఇచ్చాడండి నార్మల్గా వాయునాళాల ద్వారా శ్వాసక్రియ జరిపే జీవి ఇచ్చాడు ఇదే లెసన్లో. వాయునాళాల ద్వారా శ్వాసక్రియ జరిపే జీవి బొద్దింకతో పాటు ఇతర కీటకాలు. నెక్స్ట్ చూడండి, చర్మము ద్వారా శ్వాసక్రియ జరిపే జీవికి ఉదాహరణ మనకి ఈ సిలబస్ ఇచ్చిన వానపాము అండి, అదే కప్ప చర్మం కూడా అవుతుంది. అదేవిధంగా మొప్పల ద్వారా శ్వాసక్రియ జరిపే జీవికి మనం ఉదాహరించాడండి చేపలు. జీవుల్లో శ్వాసక్రియకు సంబంధించిన ఉదాహరణలు అండి ఇవి. క్లియర్. నెక్స్ట్ లెసన్ 7th క్లాస్లో మొక్కలలో ప్రత్యుత్పత్తి అండి. చూద్దాం ఒక్కసారి. మొక్కల్లో ప్రత్యుత్పత్తిలో ఎటువంటి ఉదాహరణలు ఉన్నాయో చూద్దామండి. మంచి ఉదాహరణలు ఉంటాయండి, బిట్ వచ్చే లెసన్ ఇది. మొక్కల్లో ప్రత్యుత్పత్తి చూద్దాం. ఇక్కడ 10th క్లాస్లో జీవులు ఎలా ప్రత్యుత్పత్తి జరుపుతాయనే మొక్కల కోసం కూడా ఇక్కడ చదివేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి ఏకలింగ పుష్పాలు. ఏకలింగ పుష్పాలకు ఉదాహరణ బొప్పాయి, మొక్కజొన్న, పుచ్చకాయ, సొర, గుమ్మడి మొదలైనవండి. నెక్స్ట్ ద్విలింగ పుష్పాలకి ఉదాహరణ చూడండి. ద్విలింగ పుష్పాలకు ఉదాహరణ గులాబీ, మందార, ఆవాలు, పెట్యూనియా. ఇవి ద్విలింగ పుష్పాలకి ఉదాహరణ అండి. క్లియర్ కదండి. మరి దీని తర్వాత మనకి ఉదాహరణ ఇక్కడ ఏమీ కలలేదండి, విత్తనాల వ్యాప్తి కోసం ఇచ్చాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలకు ఉదాహరణ ఒకటి మునగ, అదేవిధంగా మేపుల్. ఇవి రెక్కలు కలిగి ఉంటాయండి విత్తనాలకి, ఇవి రెక్కలు. దానితో పాటు మనకి గడ్డి జాతి మొక్కలండి, గడ్డి జాతులు తేలిగ్గా ఉంటాయి కాబట్టి వ్యాపిస్తాయి. దానితో పాటు మనకి జిల్లేడు అండి, జిల్లేడు కేశాలు కలిగిన విత్తనాలండి ఇవి. నెక్స్ట్ మనకి పొద్దు తిరుగుడు ఇచ్చాడండి. పొద్దు తిరుగుడు కేశాలు గల ఫలాలు అండి, ఇవి గాలి ద్వారా. నెక్స్ట్ నీటి ద్వారా వ్యాపించే విత్తనాలకు ఉదాహరణ కొబ్బరి అండి, తెలిసిందే ఇవన్నీ కూడా మీకు. నెక్స్ట్ మనకి జంతువులండి. జంతువుల ద్వారా వ్యాపించే విత్తనాలకు ఉదాహరణ జాంతియం, అదేవిధంగా యురేనా. నెక్స్ట్ లాస్ట్దండి పేలడం. పేలడం ద్వారా వ్యాపించే విత్తనాలకు ఉదాహరణ ఆముదం, దానితో పాటు నేల గోరెంట అండి. ఇది గాలి ద్వారా, అదేవిధంగా నీరు, జంతువులు పేలడం ద్వారా. నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తిలో మనకు కొన్ని ఇచ్చాడు ఉదాహరణలు. శాఖీ ప్రత్యుత్పత్తి అంటే వేరు ద్వారా కొత్త మొక్కలను ఏర్పరిచేవి ఇచ్చాడు. ఒకటి బీట్రూట్, అదేవిధంగా డాలియా, దీంతోపాటు క్యారెట్, ముల్లంగి, చిలకడ దుంప కూడా. కాండం ఇచ్చాడండి మనకి. కాండము ద్వారా కొత్త మొక్కలను ఏర్పరిచే మొక్కలకు ఉదాహరణ బంగాళదుంపలో కన్నులు, బంగాళదుంపలో కన్నులు,
అల్లము పసుపులో కొమ్ము అన్నారండి, అంటే అవన్నీ కూడా కాండం ద్వారా. నెక్స్ట్ పత్రం అండి, పత్రం ద్వారా కొత్త మొక్కను ఏర్పరిచేది రణపాల అండి, బ్రయోఫిల్లం. అదేవిధంగా మొక్క దేహం మొత్తం, మొక్క మొత్తం అయితే కాక్టస్ అండి, కాక్టస్. మరి కోరకీ భవనం, కోరకీ భవనం జరిపే మొక్కకు ఉదాహరణ ఈస్టు అండి. అదేవిధంగా ముక్కలు అవ్వడం ద్వారా కొత్త మొక్కలు ఏర్పరుస్తాయి కొన్ని, ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ముక్కలు అవ్వడం ద్వారా కొత్త మొక్కను ఏర్పరిచేది స్పైరోగైరా అనే ఒక శైవలం అండి. చూడండి ఉదాహరణని కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. స్పైరోగైరా, దాంతోపాటు సిద్ధ బీజాలు అండి, సిద్ధ బీజాల ద్వారా కొత్త మొక్కను ఏర్పరిచే శిలీంధ్రాలు అండి, తెలిసినవి మీకు శిలీంధ్రాలు. అదే రైజోపస్ అండి, రొట్టె బూజు. అదేవిధంగా నాచు, అదేవిధంగా ఫెర్న్. ఇవి సిద్ధ బీజాల ద్వారా కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి. ఇది మొక్కలు మరియు జంతువుల్లో రవాణా. ఓన్లీ ఉదాహరణలే చెప్తున్నాను నేను. మొక్కలు మరియు జంతువులలో రవాణా. ఇక్కడ చూడండి ఇచ్చాడు, మొక్కలు మరియు జంతువుల్లో రవాణా. ఇక్కడ స్పంజికలు హైడ్రా కోసం మాట్లాడాడండి. స్పంజికలు మరియు హైడ్రా అనే జీవులు అనేవి తమ చుట్టూ ఉండే నీటి ఉపరితలం నుంచి విసరణ పద్ధతిలో ఆహార సేకరణ జరుపుకుంటాయి. ఈ ఉదాహరణలు అండి ఇవి. చూడండి వెరైటీగా ఉంది. అదేవిధంగా ఇదే లెసన్లో 10th క్లాస్ కూడా కలుపుతున్నా చూడాలి. 2 గదుల గుండె కలిగిన జీవులు ఇచ్చాడండి. 2 గదుల గుండె కలిగిన జీవి చేపలు. ఇదే లెసన్లు ఇచ్చాడండి. ఏకవలయ ప్రసరణ కూడా చేపలు. అదేవిధంగా 3 గదుల గుండె కలిగిన జీవినివి ఉభయచరాలు. అదేవిధంగా సరీసృపాలు అండి. అదేవిధంగా 4 గదుల గుండె కలిగిన జీవులు ఎవరంటే పక్షులు, దానితో పాటు క్షీరదాలు. ఇవి ఇక్కడ మొక్కలు మరియు జంతువుల రవాణా కోసం ఇచ్చారు. ఇంకా ఉందండి, మొక్కలు మరియు జంతువుల రవాణాలో విసర్జన కోసం కూడా ఉంటుంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ యూరియా అనే వ్యర్థ పదార్థాన్ని విసర్జించే జీవి అని మనకి మానవుడు అని ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా యూరిక్ ఆమ్లం, నేను ఓన్లీ ఉదాహరణ చెప్తున్నా గమనించండి. తెల్లని స్ఫటికైన యూరిక్ ఆమ్లాన్ని విసర్జించేవి. పాము అని ఇచ్చాడండి, పాము, తొండతో పాటు పక్షులు అన్నాడండి. ఇక్కడ పాము, తొండ అనేవి సరీసృపాలు, గుర్తుపెట్టుకోండి. అంటే సరీసృపాలు పక్షులలో ప్రధానమైన వ్యర్థ పదార్థం యూరిక్ ఆమ్లం. నెక్స్ట్ మనకి అమోనియా అని ఇచ్చాడండి. అమోనియాను విసర్జించే జీవి ఎవరంటే చేపలు. ఇది మొక్కలు మరియు జంతువుల్లో రవాణా అని మనకి ఇక్కడ 7th క్లాస్లో టోటల్గా మనకిచ్చే కొన్ని ఉదాహరణలు అండి. క్లియర్ కదండి. నెక్స్ట్ మనం ఇప్పుడు 8th క్లాస్కి సంబంధించిన పాఠ్యాంశంలోని ఉదాహరణల గురించి డిస్కస్ చేద్దాం. క్లియర్. ఇప్పుడు మనం 8th క్లాస్ పాఠ్యాంశాలకు సంబంధించిన ఉదాహరణల గురించి డిస్కస్ చేద్దామండి. 8వ తరగతి న్యూ సిలబస్లో మొదటి పాఠ్యాంశం సూక్ష్మజీవులు. చూడండి, కణం నిర్మాణం విధులు ఈ సంవత్సరం సిలబస్ నుంచి రిమూవ్ చేశారండి. సూక్ష్మజీవులు, స్నేహితులు, అదేవిధంగా శత్రువులు అని ఉందండి. చూద్దాం. ఇక్కడ సూక్ష్మజీవులకి ఉదాహరణ పట్టు చూద్దాం. సూక్ష్మజీవులకి ఉదాహరణ మన టెక్స్ట్ బుక్ ఉదాహరణలు అండి. బ్యాక్టీరియాలు, గుర్తుపెట్టుకోండి, బ్యాక్టీరియాలు. అదేవిధంగా ప్రోటోజోవాలు, అదేవిధంగా శిలీంధ్రాలు, దానితో పాటు శైవలాలు. మరి ప్రత్యేకమైన సూక్ష్మజీవుల కింద ఏమి ఇచ్చాడంటే వైరస్ని ఇచ్చాడండి. క్లియర్. ఇక్కడ మనకి వ్యాధులు ఇచ్చాడండి మన టెక్స్ట్ బుక్లో. ఆ వ్యాధుల కోసం ఒకసారి ఇక్కడ నార్మల్ మాట్లాడదాం, లైన్ ప్రకారం వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి ఒకసారి. బ్యాక్టీరియా వల్ల ఈ పేజీలు ఇచ్చిన వ్యాధులు బ్యాక్టీరియా వల్ల క్షయ, టైఫాయిడ్ అనేవి బ్యాక్టీరియా వ్యాధులకు ఉదాహరణ అండి. ఉదాహరణ. ప్రోటోజోవాల వల్ల వచ్చే వ్యాధులు ఎక్కడిచ్చింది? విరేచనాలు,
లేదా డిసెంట్రీ అండి ఉదాహరణ, డిసెంట్రీ. అదేవిధంగా మలేరియా అండి, మలేరియా. ఇక్కడ వైరస్ వాళ్ళు ఇచ్చారండి వ్యాధులు, వైరస్ వాళ్ళు ఇచ్చే వ్యాధులు జలుబు, జలుబుతో పాటు ఫ్లూ జ్వరం అండి, ఫ్లూ. అదేవిధంగా దగ్గు ఇచ్చాడు, సాధారణ దగ్గు. దాంతోపాటు చికెన్ పాక్స్ అన్నాడు టెక్స్ట్ బుక్లో, చికెన్ పాక్స్. దాంతోపాటు పోలియో, కొద్దిగా తీవ్రతరమైన వ్యాధులు. ఇక్కడ టెక్స్ట్ బుక్లో మనకు బొమ్మలు ఇచ్చాడు, ఉదాహరణ వీటికి బొమ్మలు ఇచ్చాడు. ప్రోటోజోవాలకి ఉదాహరణ ఏమి ఇచ్చాడంటే మనకి అమీబా తెలిసిందే. అదేవిధంగా పారామీసియం ఇచ్చాడండి. శిలీంధ్రానికి ఉదాహరణ చూడండి, రైజోపస్ ఇచ్చాడు, బ్రెడ్ మౌల్డ్ తెలిసిందేని మీకు. దానితో పాటు పెన్సిలియం ఇచ్చాడండి, పెన్సిలియం. దానితో పాటు అస్పరజిల్లస్ ఇవ్వడం జరిగిందండి. చూడండి, శైవలాలకి ఉదాహరణ టెక్స్ట్ బుక్ ఉదాహరణ, శిలీంధ్రాలకి టెక్స్ట్ బుక్ ఉదాహరణ. ఇప్పుడు శైవలాలకి ఉదాహరణ ఇచ్చింది చూడండి ఒకసారి, క్లామిడోమోనాస్. అదేవిధంగా స్పైరోగైరా అండి, క్లామిడోమోనస్తో పాటు స్పైరోగైరా. ఇవి శైవలాలకు ఉదాహరణగా వాడు. ఓకే కదండి. మన ఇక్కడ ఉపయోగకరమైన సూక్ష్మజీవుల్లో కొన్ని ఇచ్చాడండి, అవే మనం ఉదాహరణ రాద్దాం, గుర్తుపెట్టుకోండి. పెరుగు తయారీ చేసే బ్యాక్టీరియాకి ఉదాహరణ చూద్దామండి ఒక్కసారి. పెరుగు తయారు చేసే బ్యాక్టీరియాకి ఉదాహరణ లాక్టోబాసిల్లస్ అండి. ఓన్లీ టెక్స్ట్ బుక్ పాయింట్లు. ఓకే కదండి. నెక్స్ట్ మనకి ఆల్కహాల్ అండి, ఆల్కహాల్ తయారీలో ఉపయోగించే శిలీంధ్ర వ్యవహారం అంటే ఈస్ట్ అండి, ఈస్ట్. నెక్స్ట్ మనకి ఇక్కడ యాంటీబయాటిక్ అయిన పెన్సిలిన్. ఏ శిలీంధ్రం అంటే పెన్సిలియం నోటేటం అనే శిలీంధ్రం నుండి, పెన్సిలియం నోటాటం అనే శిలీంధ్రం నుండి తీశారండి. ఇదే యాంటీబయాటిక్స్కి ఉదాహరణగా మనం పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్, స్ట్రెప్టోమైసిన్ చెప్పుకుంటాం. ఇక్కడ మనకి వ్యాక్సిన్ ఇచ్చారండి, కొన్ని వ్యాక్సిన్లు, కలరా, అదే పోలియో, కొన్ని వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి, అది కూడా మనకి ఇవ్వడం జరిగింది. భూసారాన్ని పెంచే జీవులకు ఉదాహరణ ఇచ్చాడండి. భూసారాన్ని పెంచే జీవులకు ఉదాహరణ ఈ టెక్స్ట్ బుక్లో నత్రజని స్థాపక బ్యాక్టీరియాలు అన్నారు, నత్రజని స్థాపక బ్యాక్టీరియాలు అని భూసారాన్ని పెంచుతాడు ఇచ్చారు. క్లియర్ కదండి. దాంతోపాటు పర్యావరణాన్ని శుభ్రం చేసే జీవులకు ఉదాహరణ శిలీంధ్రాలు అండి. పర్యావరణాన్ని శుభ్రం చేసే జీవులకు ఉదాహరణ శిలీంధ్రాలు అండి, శిలీంధ్రాలు. ఇవి ఉపయోగకరమైన సూక్ష్మజీవుల్లో ఉదాహరణలు అండి ఇవి. నెక్స్ట్ అపాయకరమైన సూక్ష్మజీవులకు ఉదాహరణ చూద్దాం. ఇక్కడ మనకి మలేరియా వ్యాధికి వాహకానికి ఉదాహరణ చూడండి, కరెక్ట్ వినండి. మలేరియా వ్యాధికి వాహకంగా ఆడ ఎనాఫిలిస్ దోమను ఉదాహరణగా తీసుకుంటారండి. ఆడ ఎనాఫిలిస్ దోమ మలేరియా వ్యాధికి. నెక్స్ట్ మనకి డెంగ్యూ వ్యాధి అండి, డెంగ్యూ వ్యాధికి ఆడ ఎడిస్ దోమ అండి. చాలా మంచి బిట్లు అండి ఇవి, ఆడ ఎడిస్ దోమ. ఇక్కడ మనకి ఒక పట్టిక ఇచ్చాడండి, గాలి ద్వారా వ్యాపించే వ్యాధులు అని, నీటి ఆహారం ద్వారా అని. చూద్దాం అవి. ఇక్కడ గాలి ద్వారా వ్యాపించే వ్యాధులు ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. గాలి ద్వారా వ్యాపించే వ్యాధులు ఒకసారి చూడండి. ఒకటి చికెన్ పాక్స్, ఆ టెక్స్ట్ బుక్లో ఉండదండి ఉదాహరణ చికెన్ పాక్స్. సెకండ్ వన్ పోలియో. థర్డ్ వన్ తట్టు. నెక్స్ట్ క్షయ. మీరు సింపుల్గా చీపోతక్సా కోడ్, చీపోతక్సా కోడ్ అండి. మరి కలుషితమైన గాలి అన్నట్టు ఇప్పుడు కలుషితమైన నీరు ఆహారం అండి, కలుషితమైన నీరు లేదా ఆహారం ద్వారా వచ్చే వ్యాధులు చూద్దాం ఒకసారి. హెపటైటిస్ బి అన్న టెక్స్ట్ బుక్లో హెపటైటిస్ బి, అదేవిధంగా కలరా అన్నారు, అదేవిధంగా టైఫాయిడ్ అండి, అదేవిధంగా పోలియో కూడా అన్నారు. సింపుల్గా హే కటైపో కోడ్, హే కటైపో. ఇవి కలుషిత నీరు ఆహారం ద్వారా వచ్చే వ్యాధులండి. ఓకే కదండి. ఓన్లీ ఇప్పుడు బాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధులు ఇచ్చారండి, కలరా, అదేవిధంగా టైఫాయిడ్, అదేవిధంగా క్షయ. కటాక్షం కోడ్, కలరా, టైఫాయిడ్, క్షయ. నెక్స్ట్ వైరస్ వల్ల వచ్చే వ్యాధులు అన్నారండి, చికెన్ పాక్స్,
చికెన్ పాక్స్, కరెక్ట్ ఎవరండి? ఇక్కడ ఆ పట్టికలో ఉండే వైరస్ వ్యాధులు అండి ఓన్లీ, మొత్తం కాదు. ఓకేనండి. అదేవిధంగా పోలియో, అదేవిధంగా తట్టు అండి. చికెన్ పాక్స్, పోలియో, తట్టు. ఓకే కదండి. దీంతోపాటు హెపటైటిస్ ఉంచండి, హెపటైటిస్ ఇది కూడా అండి. మలేరియా వ్యాధి ప్రోటోజోవా వల్ల వస్తుంది. చూడండి ఒకసారి. ఓకే, చికెన్ పాక్స్, పోలియో, తట్టు, హెపటైటిస్ కూడా వైరస్ వల్ల వ్యాపించే వ్యాధులండి. ఈ ఉదాహరణగా మాత్రమే. క్లియర్ కదండి. మరి జంతువుల్లో వచ్చే వ్యాధికి ఉదాహరణ ఇచ్చాడు మనకి ఆంథ్రాక్స్. మన ఉదాహరణ మాత్రమే చెప్తున్నామండి, ఆంథ్రాక్స్. నెక్స్ట్ మనం చూడండి, శిలీంధ్రం వల్ల మొక్కల్లో వచ్చే వ్యాధికి ఉదాహరణ మనకి గోధుమలో కుంకుమ తెగులు ఇచ్చారండి టెక్స్ట్ బుక్లో. గోధుమ కుంకుమ తెగులు శిలీంధ్రం వల్ల వ్యాపిస్తుంది. మరి బ్యాక్టీరియా వల్ల మొక్కల్లో వచ్చే వ్యాధికి ఉదాహరణ సిట్రస్ కాంకర్ అండి. జాంతోమోనస్ సిట్రీ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇదే వైరస్ వల్ల మొక్కల్లో వచ్చే వ్యాధి మనకి ఇచ్చాడు, బెండలో పసుపు ఇనిల మొజాయిక్ అండి. చూడండి, ఇవన్నీ గుర్తుపెట్టుకొని చెప్పడం అంటే ఎంతో సబ్జెక్ట్ బాగా నెలగా ఉండాలి. ఆ విషయం మీకు చెప్పనవసరం లేదు. క్లియర్ కదండి. మనకి ఇక్కడ ఉదాహరణగా క్రయో ప్రిజర్వేటర్స్ లాస్ట్ ఇచ్చాడు. ఆహారం నిల్వ చేసే రసాయనాలకు ఉదాహరణ ఇచ్చాడండి. చూడండి ఒకసారి, సోడియం బెంజోయేట్, సోడియం మెటా బైసల్ఫేట్ ఆహార పదార్థ నిల్వకు ఉదాహరణ. ఇది టోటల్గా సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువుల నుంచి. నెక్స్ట్ మనకి 8th క్లాస్లో పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు. పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు, వీటిలో కూడా మనకు ఉదాహరణ కొన్ని ఇచ్చారండి. ఇక్కడ చూడండి, మనకి రబీ పంటలకు ఉదాహరణ ఇచ్చాడండి. కరెక్ట్ వినండి, రబీ పంటలకి మనకి ఉదాహరణ ఇచ్చారు. మన రబీ పంటలకు ఉదాహరణగా ఇక్కడ ఇచ్చింది పప్పు ధాన్యాలు ఇచ్చారండి. పప్పు ధాన్యాలు, దాంతోపాటు గోధుమ, ఆవాలు, అవిసె గింజలు, బఠానీ కూడా ఇవ్వడం జరిగిందండి. మరి మిగతా ఇచ్చే ఖరీఫ్ పంటలు అనుకోండి, మీరు సింపుల్ గుర్తుపెట్టుకోవడానికి, ఎందుకంటే టెక్స్ట్ బుక్ దాటి వెళ్ళడు కాబట్టి. ఖరీఫ్ పంటలు చూడండి, ఖరీఫ్ పంటలకు ఉదాహరణగా మామూలుగా మనకి వరి, అదేవిధంగా మొక్కజొన్న, వేరుశనగ, పత్తి మొదలైనవి. అంటే ఇవి తెలిస్తే ఈజీ అండి. ఇవి తెలిస్తే ఇది ఈజీ కదా, అందుకే ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవి తర్వాత ఇంకేది ఇచ్చినా అది ఈ పంట అనుకోండి. ఇక్కడ ఈ సిలబస్ ప్రకారం క్లియర్ కదండి. ఇదే పంట ఉత్పత్తుల యాజమాన్య పద్ధతిలో ఇంకా ఉదాహరణగా పంట కోత సమయంలో వచ్చే పండగలు ఇచ్చారండి. ఎంత అంతకంటే ఏమి ఇవ్వలేదు. పంట కోత సమయాలలో ఉండే పండగలకు ఉదాహరణ చూద్దామండి. 1 సంక్రాంతి, నెక్స్ట్ 1 వైశాఖి, నెక్స్ట్ 1 హోలీ, దాంతోపాటు దీపావళి, దాంతోపాటు నభన్య, దాంతోపాటు బిహు ఇచ్చాడండి. బిహు ఇక్కడ మనకి 8th క్లాస్లో ఇదే లెసన్లో సాంప్రదాయ నీటిపారుదల పద్ధతులకు ఉదాహరణ ఇచ్చాడండి. కొంచెం ఇంపార్టెంట్ ఇది. సాంప్రదాయ నీటిపారుదల పద్ధతులు, సాంప్రదాయ నీటిపారుదల పద్ధతులకు ఉదాహరణ ఇచ్చాడు. చూద్దామండి ఒక్కసారి అవి. 1 కప్పీ వ్యవస్థ, ఇదే గిలకబావి అంటారండి. సెకండ్ 1 గొలుసు పంపు విధానం. థర్డ్ 1 యాతం. ఫోర్త్ 1 కపిలీ వ్యవస్థ.
దీనితో పాటు ఆధునిక నీటిపారుదల పద్ధతులు ఉన్నాయండి. ఆధునిక నీటిపారుదల పద్ధతులు అది ఒకటి తుంపర పద్ధతి. తుంపర పద్ధతి లేదా స్ప్రింక్లర్. రెండవది బిందు సేద్యం అండి. ఇక్కడ కూడా చిన్న ఎగ్జాంపుల్ ఉంది. తుంపర పద్ధతి అనేది ఏ పంటలకు ఉదాహరణగా తీసుకుంటారంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇది కొంచెం. ఒకటి పచ్చిక కాఫీ పంటలకు. ఇవి చూడండి, చెట్లు, తోటలు, పండ్ల మొక్కలకు బిందు సేద్యం అనేది ఉపయోగకరం. ఇది పంట ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు అండి. కౌమార దశ ఉంటుంది, దానిలో ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వలేదండి. మనం ఇప్పుడు జంతువులలో ప్రత్యుత్పత్తి 8th క్లాస్ అండి ఇది. జంతువులలో ప్రత్యుత్పత్తి చూద్దామండి. ఇక్కడ మనకి జంతువుల ప్రత్యుత్పత్తిలో టోటల్ అంతా ఉంటే ఇక్కడ మనకి బాహ్య ఫలదీకరణ జరిపే జీవులకు ఉదాహరణ మనకు కావాలండి. బాహ్య ఫలదీకరణ జరిపే జీవులకు ఉదాహరణ మనకి ఇచ్చింది చేపలు, అదేవిధంగా ఉభయచరాలు, దానితో పాటు సముద్ర నక్షత్రాలండి. మరి మిగతావన్నీ అంతర్ఫలదీకరణ, కానీ మన టెక్స్ట్ బుక్ ఉదాహరణ నేర్చాలి కాబట్టి చూడండి. అంతర్ఫలదీకరణ జరిపే జీవులు ఆవులు, కోళ్ళు, కుక్కలు, అదేవిధంగా మానవులు. గుడ్లు పెట్టే జీవులు అండోత్పాదకాలు, పిల్లల కనే జీవులు శిశోత్పాదకాలు. ఈ ఉదాహరణ కూడా మనకి జంతువుల్లో ప్రత్యుత్పత్తిలో మనకు ఉండడం జరిగిందండి. క్లియర్ కదండి. దీనితో పాటు ఇక్కడ ఇంపార్టెంట్ అలైంగిక ప్రత్యుత్పత్తిలో కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. 10th క్లాస్ కలిపి చెప్తున్నా గమనించండి. 10th క్లాస్ కలిపండి ఇది. ఒకటి ద్విధా విచ్చిత్తి. కరెక్టేనండి. ద్విధా విచ్చిత్తికి ఉదాహరణగా ఇక్కడ ఏం తీసుకుంటామో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ద్విధా విచ్చిత్తికి ఉదాహరణ అమీబా, పారామీసియం, బాక్టీరియా, అదేవిధంగా లీస్మానియా అండి. 10th క్లాస్ కలిపి చెప్తున్నా, ముందే చెప్తున్నా లీస్మానియా. నెక్స్ట్ అలైంగిక ప్రతిపత్తిలో బహుదా విచ్చిత్తికి ఉదాహరణ ప్లాస్మోడియం. ఇవన్నీ మీకు వీడియో రూపంలో కూడా చెప్పుకున్నా. నెక్స్ట్ మనకి ఇక్కడే కోరకీ భవనంకి ఉదాహరణ ఇచ్చాడండి. 10th క్లాస్ కలిపి చెప్పేద్దాం. కోరకీ భవనంకి ఉదాహరణ హైడ్రా, అదే మొక్క అయితే ఈస్టు అండి. దాంతోపాటు పునరుత్పత్తి అనే ఒక అలైంగిక ప్రత్యుత్పత్తికి ఉదాహరణగా మనకి ప్లనేరియాతో పాటు హైడ్రా కూడా ఇవ్వడం జరిగిందండి. హైడ్రా ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి మనకి ఈ జంతువుల ప్రత్యుత్పత్తి 10th క్లాసు, అదేవిధంగా ఈ 7th క్లాసు 8th క్లాస్ కలిపి చెప్తున్నాం మేడం, గమనించండి. ఓకేనా. 7th క్లాస్లో మొక్కల ప్రత్యుత్పత్తి ఉంది, చూసాం ఆల్రెడీ. ఇప్పుడు ఒకసారి మనం వెరీ ఇంపార్టెంట్ 8th క్లాస్లో చిట్ట చివరి పాఠ్యాంశం అండి. చాలా ఇంపార్టెంట్, ఉదాహరణలు ఎక్కువగా ఉంటాయి, కొంచెం చూద్దాం. మొక్కలు మరియు జంతువుల సంరక్షణ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి చూద్దామండి. మొక్కలు మరియు జంతువుల సంరక్షణ. ఓకే. వన్యప్రాణుల అభయారణ్యాలలో సంరక్షించబడే ఆపదలో ఉన్న జాతులకి ఉదాహరణ చూద్దాం. ముందు వన్యప్రాణుల అభయారణ్యాలలో ఆపదలో ఉన్న జాతులకు ఉదాహరణ చూద్దామండి. కొంచెం ఇంపార్టెంట్ అండి, చూద్దాం ఒక్కసారి. ఒకటి నల్ల దుప్పి అండి, దీన్నే కిష్టజింక అంటారు. సెకండ్ వన్ తెల్ల కళ్ళ జింక, చూసుకోండి మీరు టెక్స్ట్ బుక్. తర్వాత బంగారు పిల్లి,
ఈ ఉదాహరణ చాలా ఇంపార్టెంట్. దీనికి కోడ్ కూడా నేను వీడియో రూపంలో చెప్పున్నా. గులాబీ రంగు తల ఉండే బాతు, గులాబీ రంగు తల ఉండే బాతు, కొండ చిలువ, కొండ చిలువ. నెక్స్ట్ చిత్తడి నేల మొసలి అండి, చిత్తడి నేల మొసలి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అది పొడవు ముట్టి ఉండే మొసలే అండి, పొడవు ముట్టె ఉండే మొసలి, దీనికే ఘరియలు అంటారు. నెక్స్ట్ అండి ఏనుగు. నెక్స్ట్ ఖడ్గమృగం. ఇవన్నీ వన్యప్రాణుల అభయారణ్యంలో సంరక్షించబడుతున్న జాతులు. చూడండి ఎంత ఈజీగా ఉందో, మరి రెండోసారి చెప్పనవసరం లేదు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి. పచ్చమరిహి అన్నాడు, పచ్చ కాదండి పంచ్. పంచమరిహి జీవావరణ రిజర్వ్, జీవావరణ రిజర్వ్ ఉండే జంతుజాలానికి ఉదాహరణ. చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి ఒకసారి అర్థం చేయండి, చాలా ఇంపార్టెంట్. ఒకటి అడవి కుక్క, అడవి కుక్క. రెండవది ఆసియా జింక, చింకార్ అంటారండి. మూడవది మచ్చల దుప్పి, చీతలు అంటారు. మురిగే జింక, మురిగే జింక. నెక్స్ట్ చిరుత. నెక్స్ట్ నీలి ఎద్దు అండి. నెక్స్ట్ది తోడేలు. చూడండి పంచమరిహి జీవవన రిజర్వ్ ఉండే జంతుజాలం ఇది. ఇప్పుడు మనం పంచమరిహి జీవవన రిజర్వ్లో ఉండే వృక్షజాలం కోసం మాట్లాడదాం. ఒకటి అర్జున వృక్షం అండి. వీటన్నిటికీ కోడ్లు కూడా ఉన్నాయండి, నేను వీడియోలో రూపంలో చెప్పుకున్నాను, అక్కడ చూసుకోండి. ఒకటి అర్జున వృక్షం, సెకండ్ వన్ టేకు, థర్డ్ వన్ సాల్, నెక్స్ట్ వన్ మామిడి, ఫిఫ్త్ వన్ నేరేడు, సిక్స్త్ వన్ సిల్వర్ ఫెర్న్. సిల్వర్ ఫెర్న్ అండి. ఇవి పంచమరిహి జీవన్ రిజర్వ్లో ఉండే వృక్షజాలం, జంతుజాలం. ఇదే పంచమరిహి జీవన్ రిజర్వ్లో ఉండే ఎండమిక్ జంతువులు చూద్దామండి. కరెక్టేనండి, ఎండమిక్ జంతువులు. ఓకే, అడవి దున్న అండి ఫస్ట్ది. రెండు భారతదేశపు పెద్ద ఉడుత, భారతదేశపు పెద్ద ఉడుత, ఇండియన్ జైంట్ స్క్విరల్ అంటారండి, పెద్ద ఉడుత. నెక్స్ట్ది ఎగిరే ఉడుత, ఎగిరే ఉడుత. ఇవి ఎండమిక్ జంతువులు అండి. ఎండమిక్ మొక్కలు చూద్దాం. ఎండమిక్ మొక్కలు ఇక్కడ రాస్తున్నా చూడండి. మామూలుగా అడవి మామిడి, దానితో పాటు సాలు వృక్షాలు అండి. ఇవి ఎండమిక్ మొక్కలు. క్లియర్ కదండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇక్కడ రష్యన్ సైబేరియా కొంగలు, రాజస్థాన్ భరత్పుర, హరియాణా సుల్తాన్పురకు వస్తాయి. ఇవి నార్మల్గా పంచమరిహి జీవన్ రిజర్వ్లో ఉండే వృక్షజాలం, జంతుజాలం, ఎండమిక్, అదేవిధంగా మొక్కలు, జంతువులు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడతో 8th క్లాస్ ఉదాహరణలు కూడా క్లోజ్ అయ్యండి. మనం నెక్స్ట్ 9th క్లాస్ ఉదాహరణల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. క్లియర్ కదండి. 9th క్లాస్లోని మొదటి పాఠ్యాంశం జీవుల మౌలిక ప్రమాణం. జీవుల మౌలిక ప్రమాణం అనే పాఠ్యాంశంలో కొంచెం తక్కువ ఉంటాయి ఉదాహరణలు, చూద్దామండి ఒకసారి. ఒకటి ఏకకణ జీవులు, ఏకకణ జీవులు. ఏకకణ జీవులకు ఉదాహరణ మనకి ఎక్కడ అమీబా అండి, అమీబా. అదేవిధంగా పారామీసియం, అదేవిధంగా క్లామిడోమోనస్,
అదేవిధంగా బాక్టీరియా. ఇవి ఏకకణ జీవులకి మనకి ఇచ్చే ఉదాహరణలు అండి. నెక్స్ట్ మనకి ఇదే పాఠ్యాంశంలో బహుకణ జీవుల కోసం కూడా మాట్లాడడం జరిగింది. బహుకణ జీవులు. బహుకణ జీవులు ఎవరంటే వృక్షాలు అండి. వృక్షాలు, అదే విధముగా జంతువులు, అదేవిధంగా శిలీంధ్రాలు అన్నాడు. శిలీంధ్రాలు అంటే మళ్ళీ వృక్షాలేనండి, ఇచ్చాడు కాబట్టి నేర్చాలి. దాంతోపాటు ఇదే లెసన్లో కేంద్రక పూర్వజీవులకి ఉదాహరణ ఇచ్చాడండి. కేంద్రక పూర్వకణం కలిగి ఉండే జీవులు ఎవరంటే బాక్టీరియాలు, అదేవిధంగా సైనోబాక్టీరియాలండి. బ్యాక్టీరియాలు, దానితో పాటు సైనోబాక్టీరియాలు. నిజ కేంద్రక జీవులకి ఉదాహరణ వృక్షకణం, జంతుకణం అని తెలిసిందేనా మనకు. అది నిజ కేంద్రక కణాలకి ఉదాహరణ వృక్షకణం, దానితో పాటు జంతుకణం. ఇదండి మనకి జీవుల మౌలిక ప్రమాణం. కణంలో మనకి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఉన్నాయి, ఎక్కువగా లేవు. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి సెకండ్ లెసన్ టిష్యూస్. కణజాలాలు చూద్దామండి. ఇక్కడ ఉపకళా కణజాలాల్లో కొన్ని ఉపకళా కణజాలకు ఉదాహరణ ఇచ్చాడండి. అది చూద్దాం. అది సరళ శల్కల ఉపకళా కణజాలానికి ఉదాహరణ మనకి నోటి లోపలి పొర, నోటి లోపలి పొర, రక్తనాళాల చుట్టూ, అదేవిధంగా ఊపిరితిత్తుల్లోని వాయుగోణులు ఉపకళ, సరళ శల్కల ఉపకళకి ఉదాహరణ అండి. నెక్స్ట్ మనకు తెలిసినవి ఇవి స్తరిత శల్కల ఉపకళ కణజాలానికి ఉదాహరణ చర్మం. కాస్త గుర్తుపెట్టుకోండి, స్తరిత శల్కల ఉపకళకి చర్మం. అదేవిధంగా స్తంభాకార ఉపకళ కణజాలానికి ఉదాహరణ ప్రేగు అండి. అంటే ప్రేగు అంటే ఇక్కడ శ్వాసన స్రావక క్రియలు జరిగే చోట అన్నాడు. నెక్స్ట్ శైలికామయ స్తంభాకార కణజాలానికి ఉదాహరణగా మనకి ఇక్కడ శ్వాసనాళం చెప్పారండి. దానితో పాటు ఘనాకార ఉపకళ కణజాలానికి ఉదాహరణ మూత్రనాళాలు, అదేవిధంగా లాలాజల గ్రంథులు అన్నాడు. మరి గ్రంథి ఉపకళకి ఉదాహరణ గ్రంథులండి. జఠర గ్రంథులు కానీ, అదే పియోస్ కానీ, పిట్టోడు కానీ అలాంటివి. ఇవి సరళ శల్కలకు మనకి ఉదాహరణగా ఇచ్చాడు. నెక్స్ట్ మనకి చూడండి సంయోజక కణజాలానికి ఉదాహరణగా రక్తం, ఎముక, ఎడిపోజ్ ఇవన్నీ తెలిసినవేనా మనకి. ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ ఉందండి. రేఖిత కండర కణాలకు ఉదాహరణ ఇప్పుడు కావాలండి. రేఖిత కండరాలకు ఉదాహరణగా ఏం తీసుకున్నాడంటే కాళ్ళు, అదేవిధంగా చేతులు అండి. అరేఖిత కండర కణజాలానికి ఉదాహరణగా అరేఖిత కండరాలకి ఇది కొద్దిగా ఇంపార్టెంట్ అండి. వాయునాళం, అదేవిధంగా ఆహార వాహిక, శ్వాసనాళం కూడా అండి. అదేవిధంగా కనుపాప, ఐరిస్ అండి. దానితో పాటు గర్భాశయం, మూత్రాశయం, ప్రేగు ఇవన్నీ కూడా అరేఖిత కండరాలకు ఉదాహరణ. నెక్స్ట్ మనకి హృదయ కండరాలకు ఉదాహరణ ఇచ్చాడండి. హృదయ కండరాలకు ఉదాహరణ గుండె తెలిసిందే. మృదులాస్థిక ఉదాహరణ మనం చూసాం ఆల్రెడీ. చెవి దొప్ప, నాసికాగ్రం, స్వరపేటిక, ఉపజీవిక ఇవన్నీ కూడా మృదులాస్థిక ఉదాహరణ. క్లియర్ కదండి. ఇది కణజాలాలకు సంబంధించిన ఉదాహరణలు అండి. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఎక్కువ ఉదాహరణలు వస్తాయండి. ఇక్కడ ఆహార వనరులలో అభివృద్ధి 9th క్లాస్ అండి, లాస్ట్ లెసన్. ఆహార వనరులలో అభివృద్ధి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది చూద్దాం. ఇక్కడ ఆహార పంటలు ఇస్తాడు, పశుగ్రాస పంటలు ఇచ్చాడు. ఆహార పంటలు అంటే మీకు తెలిసిన పిండి పదార్థాలు ఇచ్చేవి, ప్రోటీన్లు, క్రొవ్వులు, నూనె గింజలు ఇచ్చేవని తెలుసు. ఇక్కడ చూడండి పశుగ్రాస పంటలకి ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. పశుగ్రాస పంటలకు ఉదాహరణ సోడాన్ గడ్డి,
ఓట్స్, దీనికి బెర్సిన్ అండి బెర్సిన్. ఇవి పశుగ్రాస పంటలకు ఉదాహరణ అండి. ఖరీఫ్ పంట, రబీ పంటలు మెల్లగా ఇచ్చి ఉంటాడు, అక్కడ డిస్కస్ చేసాం కాబట్టి మనకు అనవసరం. లేదు కదండి. ఇటువంటి ఆహార వనరుల అభివృద్ధిలో మనకి ఇక్కడ మిశ్రమ పంటలకి ఉదాహరణ ఇచ్చారండి. కాబట్టి అబ్జర్వ్ చేయండి, మిశ్రమ పంటలకు ఉదాహరణ ఇచ్చాడు. మిశ్రమ పంటలకి ఇక్కడ ఉదాహరణగా ఏమి ఇచ్చాడో చూడండి. నార్మల్గా గోధుమ, అదేవిధంగా పప్పు ధాన్యాలు అండి. ఓకే, దాంతోపాటు పొద్దుతిరుగుడు, వేరుశనగ అండి. ఓకే, దాంతోపాటు గోధుమ, ఆవాలు అండి. ఇవి మిశ్రమ పంటలకు ఉదాహరణకు ఇచ్చాడు మనకి. నెక్స్ట్ మనకి ఇక్కడ అంతర పంటలకు కూడా ఉదాహరణ ఇవ్వడం జరిగిందండి. ఓకేనండి. సోయా చిక్కుడు లేదా సోయాబీన్, మొక్కజొన్న అండి, మొక్కజొన్న. అదేవిధంగా సజ్జలు, కందులు అండి, సజ్జలు, కందులు. ఇవి అంతర పంటలకు మన ఉదాహరణకు ఇచ్చాడండి. క్లియర్ కదండి. మరి ఇక్కడే సహజ ఎరువులకు ఉదాహరణ ఇచ్చాడండి. కంపోస్టు, వర్మీ కంపోస్టు. అదేవిధంగా ఇచ్చాడు పచ్చి రొట్ట ఎరువులో ఏ మొక్కలను ఉపయోగిస్తే, ఇది కూడా ఇంపార్టెంట్ అండి కొద్దిగా. పచ్చి రొట్ట ఎరువులో ఉపయోగించే మొక్కలకు ఉదాహరణ గోరు చిక్కుడు, జనుము అండి. గోరు చిక్కుడు, అదేవిధంగా జనుము. ఇదండి. మరి ఇక్కడ కలుపు మొక్కలు ఇచ్చాడండి మనకి. కలుపు మొక్కలకు ఉదాహరణ ఇదే లెసన్లో కాన్సెప్ట్ చూడండి. కలుపు మొక్కలకి ఉదాహరణ ఇచ్చాడు ఇక్కడ. చూద్దాం అదేంటో. ఒకటి జాంతియం అండి. జాంతియం మనకి గొక్రు అన్నాడు టెక్స్ట్ బుక్లో, గొక్రు. అదేవిధంగా పార్థీనియం అన్నాడండి, పార్థీనియం. దీనికి ఇంకొక పేరు గాజర్ గాస్. గాజర్ గాస్ అండి. అదేవిధంగా సైపరన్నస్ రుడెంటిస్ ఇచ్చాడండి. సైపరన్నస్ రుడెంటస్ ఇచ్చాడండి, మోత. ఇవి మనకి ఇక్కడ ఆహార ధాన్యాల్లో అంటే వ్యవసాయ పద్ధతిలో కొన్ని ఉదాహరణలు అండి. దాంతోపాటు మనకి పశుపోషణ కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ. అక్కడ ఆవులు, మంచి లక్షణాలు గల ఆవులు బాస్ ఇండికస్ అండి, బాస్ ఇండికస్. మంచి లక్షణాలు గల గేదెలు బాస్ బుబాలస్ అండి. ఎక్కువ పాలనిచ్చే విదేశీ జాతి ఆవులండి, విదేశీ ఆవులు జెర్సీ. చూడండి క్లాసు స్లోగా ఉండే, చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. జెర్సీ, బ్రౌన్ స్విస్ అండి. నెక్స్ట్ దేశీయ ఆవులండి, ఎక్కువ వ్యాధి నిరోధకతను కలిగి ఉండే దేశీయ ఆవులు. ఒకటి రెడ్ సింధి, సెకండ్ వన్ సాహివాల్. రెడ్ సింధి, సాహివాల్. కోళ్ళ పెంపకం ఇచ్చాడండి. దేశీయ కోడి ఉదాహరణ, దేశీయ కోడికి ఉదాహరణ అసీల్ అండి. విదేశీయ కోడికి ఉదాహరణ లెగ్ హార్న్ అండి. గుర్తుపెట్టుకోండి, లెగ్ హార్న్. చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఇప్పుడు మనకి చేపలలో సముద్రపు చేప జాతులు ఇచ్చాడండి. కరెక్టేనండి. సముద్రపు చేప జాతులు. ఒకటి పాంప్రెట్, పాంప్రెట్స్. సెకండ్ వన్ ముల్లెట్లు. కరెక్ట్ వినండి. అంటే ఇక్కడ దాని అర్థం పాంప్రెట్లు, ముల్లెట్లు ఇవన్నీ సముద్రపు జాతులే. ఇందులో ఇంకా ఆర్థిక ప్రాముఖ్యత గల సముద్రపు కర్పర జాతులు ఉన్నాయి, వాయు చేపలు ఉన్నాయి. ఓకేనండి. మనం మామూలు చూద్దాం. ముల్లెట్లు అనేది నార్మల్గా ముల్లెట్లు వాయు చేప అండి. తర్వాత చూద్దాం పాంప్రెట్స్, అదేవిధంగా మ్యోకరిల్స్ అండి.
మోకరిల్స్, అదేవిధంగా బాంబే డక్, అదేవిధంగా సార్డైన్స్, అదేవిధంగా టోనా. ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూడండి ముల్లెట్లు, బేట్కి అనేవి వాజ చేపలండి. పాంప్లెట్, ముల్లెట్లు, బేట్కి అనేవి వాజ చేపలు. కర్పర చేపలు ఉన్నాయండి ఇక్కడ చూడండి ఒకసారి. మస్సెల్స్, సీవీడ్, రొయ్యలు, ఇవన్నీ కూడా కర్పర చేప జాతులు అండి. ఆర్థిక ప్రాముఖ్యత గల కర్పర జాతులు. చూడండి అక్కడ మోకరిల్స్, బాంబే, సార్డన్, టోనా, పాంప్లెట్స్. అదే ముల్లెట్లు, బేట్కి అనే వాజి చేపలు అండి. పాంప్లెట్, ముల్లెట్కి, బేట్కి అనేవి వాజాలు ఉండే చేపలు. మస్సెల్స్, సీవీడ్స్, రొయ్యలు, పీతలు ఇవన్నీ ఉంటాయండి. ఇవి కర్పర చేపలండి. దీంతోపాటు సముద్రపు నాచు కూడా ఆర్థిక ప్రాముఖ్యత కలదు. ఇక్కడ మంచినీటి చేప జాతులు చూడండి. మంచినీటి చేప, ఇవి సముద్రపు చేప జాతులండి. ఇప్పుడు మంచినీటి చేప జాతులు ఇక్కడ రాస్తున్నా. కట్ల, రోహు, మృగాల్, కామన్ కార్ప్, గ్రాస్ కార్ప్ అండి. ఇవి మిశ్రమ చేపల పెంపకాలు ఉంటాయి. ఉపరితలంలో ఉంటాయి, మధ్యలో అడుగు భాగం ఉంటాయండి. ఓకేనండి. ఇక్కడ చూడండి ముల్లెట్లు, బేట్కితో పెరల్ స్పాట్ అండి. పెరల్ స్పాట్స్ ఇవన్నీ కూడా వాజి చేపలండి, గుర్తుపెట్టుకోండి. ఓకే కదండి. ఇవి చేపల కోసం. చిట్ట చివరి మనకి తేనెటీగల జాతులు ఇచ్చి ఉంటాడండి. చూడండి ఒకసారి. ఎపిస్, సెరీనా, ఇండికా. ఇది ఇండియన్ బీ అండి, ఇండియన్ బీ. నెక్స్ట్ ఎపిస్ డార్సేటా, ఇది రాక్ బీ అండి, రాక్ బీ. ఎపిస్ ఫ్లోరియా లేదా ఫ్లోవియా, ఎపిస్ ఫ్లోరియా, ఇది లిటిల్ బీ అండి, లిటిల్ బీ. ఎపిస్ మెల్లిఫెరా, ఇటాలియన్ బీ, అదే యూరోపియన్ టెంటేక్ అంటారండి. ఇవి మనకి 9th క్లాస్లో టోటల్గా ఉండే ఉదాహరణలు. ఇప్పుడు 10th క్లాస్ న్యూ సిలబస్ చూద్దామండి. జీవక్రియలకు సంబంధించిన ఉదాహరణలు ఆల్రెడీ మనం 7th క్లాస్లో చూసాం. అక్కడ ఉన్న ఉదాహరణ ఇక్కడ చెప్పేశామండి. నెక్స్ట్ మనకి నియంత్రణ మరియు సమన్వయంలో ఉదాహరణలు ఏమి లేవు ఇక్కడ వరకు చూసుకుంటే. అంటే ఉదాహరణలు అంటే నార్మల్ కాంతానువర్తానికి ఉదాహరణ, గురుత్వానువర్తానికి ఉదాహరణ, స్పర్శానువర్తానికి ఉదాహరణ అని మనం చూసాం అక్కడ అండేవి. అంటే ఉదాహరణ అంటే ఏమైనా మొక్కల పేర్లు కూడా జంతువుల పేర్లు వస్తే ఉదాహరణగా నేను చెప్పాను ఇక్కడ మ్యాక్సిమం. కాబట్టి అవి కూడా అనవసరం ఇక్కడ మనకి. ఇప్పుడు కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ మనకి జీవులు ఎలా ప్రత్యుత్పత్తి జరుపుతాయి అనేవి కూడా మనం ఆల్రెడీ ప్రత్యుత్పత్తి డిస్కస్ చేస్తాం. ఇక్కడ అనువంశికత ఉందండి. అనువంశికతలో మనకి ఉదాహరణ కింద చిన్న వస్తాయండి. లింగ మార్పిడి చేసుకునే జీవి అండి, లింగ మార్పిడి చేసుకునే జీవి నత్త. మరి లింగ నిర్ధారణకి ఉష్ణోగ్రత కూడా కొంత ప్రభావం చూపుతుందని, లింగ మార్పిడి కాదు, లింగ నిర్ధారణకు ఉష్ణోగ్రత ఒక కారకం. ఎవరినంటే సరీసృపాలు అండి, సరీసృపాలు. మెండల్ ఏ మొక్కను ఉదాహరణగా తీసుకున్నాడంటే తోట బఠానీ మొక్క, పైజం సటైవం. ఇది అనువంశికతలో ఉదాహరణ కింద వచ్చేదండి. మరి మన పర్యావరణం ఉందండి ఒక్క క్లాస్. మన పర్యావరణం 10th క్లాస్లో చిట్ట చివరి లెసన్ అండి. మన పర్యావరణం ఉదాహరణ కింద మనం చూద్దామండి. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఉత్పత్తిదారుల కోసం ఇచ్చాడండి. ఉత్పత్తిదారులకు ఉదాహరణ ఆకుపచ్చని మొక్కలు, కొన్ని బ్యాక్టీరియాలు అండి, గుర్తుపెట్టుకోండి, కొన్ని బ్యాక్టీరియాలు. అదేవిధంగా వినియోగదారులు అండి. వినియోగదారులకు ఉదాహరణ జంతువులండి. ఇందులో ఇంకా శాకాహారులు, మాంసాహారులు, సర్వభక్షలు, పరాన్నజీవులు అన్నీ కూడా జంతువులే. నెక్స్ట్ మనకి విచ్ఛిన్నకారులు అండి.
విచ్ఛిన్నకారులకు ఉదాహరణ బ్యాక్టీరియాలతో పాటు శిలీంధ్రాలు అండి. ఈ విచ్ఛిన్నకారులకు ఉదాహరణ. మనక్కడ ఆహారపు గొలుసులకు ఉదాహరణ ఇచ్చాడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఆహారపు గొలుసుకు ఉదాహరణ ఒకటి అరణ్య. అరణ్య ఆహారపు గొలుసుకు ఉదాహరణ మొక్క లేదా చెట్టు, మీ ఇష్టమండి. మొక్క, అదేవిధంగా జింక, అదేవిధంగా పులి. నెక్స్ట్ అండి గడ్డి, గడ్డి భూములు. నార్మల్గా మనకి నార్మల్ గడ్డి భూములు అంటారు. వాటి చూడండి, గడ్డి. గడ్డిని ఎవరు తింటారండి? మిడత. మిడతను ఎవరు తింటారు? కప్ప. కప్పను తినేది పాము. పామును తినేది గ్రద్ద. ఇదండి. మరి నీటి ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ కూడా ఇచ్చారండి. నీరు కొంచెము వెరైటీగా ఉంటుందండి. అందులో ఒకటి నీటి మొక్క. నీటి మొక్కని తేలు తింటుందన్న టెక్స్ట్ బుక్లో, కాబట్టి అదే నేర్చుకోవాలి. తేలుని ఎవరు తింటారంటే చేప. చేపని ఎవరు తింటారంటే కొంగ. ఇది ఆహారపు గొలుసులకు మనకి ఇచ్చే ఉదాహరణలండి. ఇక లాస్ట్ మనకి జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు, జీవ విచ్ఛిన్నం కానివి ఇచ్చాడు. జీవ విచ్ఛిన్నం కానీ ప్లాస్టిక్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇది టోటల్గా మనకి 10th క్లాస్ వరకు అండి. మీరు చూడండి, 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ప్రతి ఉదాహరణ మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మాత్రం చూస్తున్నప్పుడు మీరు నోట్స్ అనేది రాసుకోండి, లాస్ట్లో రివిజన్కి పనికి వస్తుంది. క్లియర్ కదండి? ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ మీ అందరి విజయాన్ని ఆకాంక్షించే మీ అమర్ రాజా నరేష్ సార్. థ్యాంక్ యూ.